తమిళనాడులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగా జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఒక బస్సు తిరుపూర్ నుంచి కరైకుడి వస్తుండగా మరో బస్సు కరైకుడి నుంచి దిడింగలకు ప్రయాణిస్తోంది. తిరుపత్తూరు వద్దకు రాగానే ఈ 2 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను శివగంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 24న తెన్కాశీ జిల్లాలో 2 ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో 5 మహిళలు సహా 6 మరణించగా 56 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. நூறு கடிச்சிருக்காங்க பேசிருக்காங்க டிரைவரை காணோம்.